ఇంకోటి మా రాముడు కృష్ణుడు మా హనుమంతుడు కానీ మా దేవుళ్ళు ఎవరైనా కానీ ఆ సైడ్ హీరోయిన్లతోనా ఈ సైడ్ హీరోయిన్లతోనా లేకపోతే జూనియర్ ఆర్టిస్టులతోనా నీకు తీసుకొని పబ్బులల్లా క్లబ్బులల్లా తీసుకుపోయి వాళ్ళని తొడ మీద కూర్చోబెట్టుకొని మందు ఒప్పించుకొని మందు తాగమని చెప్పలేడురా ఏదో నా కొడక పెద్ద ఏదోవి నువ్వు ఇటువంటి గలీజ్ దందాలు చేస్తావు అని చెప్పేసి చేయొద్దని చెప్తారనమాట. మా దేవుళ్ళు ఏం చెప్తారంటే ఇటువంటి గలీజ్ దందాలు గలీజ్ పనులు చేయొద్దని చెప్పారు. అది నీకు నచ్చకపోతే మేమేం చేస్తాం చెప్పు. నీకు నచ్చినా నచ్చకపోయినా మేమైతే మా దేవుళ్ళు ఎట్లా ఇది చేస్తారో దాని ప్రకారం మేము ఫాలో అవుతాం. అయినా నీకెందుకు అవన్నీ, కానీ నువ్వైతే ఇటువంటివన్నీ చేస్తుంటావు కదా. మా దేవుళ్ళు నీలాగా చేయలేరురా. 16 మందిని వేసుకొచ్చి మందు ఓపించుకొని మందాగి అమ్మాయిల కాళ్ళ మీద చేతులు పెట్టుకుంటా తల మీద చేతులు పెట్టుకుంటా ఇంకెక్కడెక్కడో చేతులు జొర్రిస్తావు తాగినప్పుడు. అది తెలుసా నీకు? బొచ్చడి వీడియోలు ఉన్నాయి అవి. క్లబ్లల్లో పబ్లల్లో పోతావు. మళ్ళీ నీకెందుకు అంతమంది కొత్త వాళ్ళు రోజు ఎందుకు కావాలి? ఇంకా కొద్ది రోజులు అయితే మూసుకొని పోతుంది నీది. పైకి పోతావుగా నువ్వు, ఇంకేట ఇట కిందనే ఉంటావా? రాముడు మరియు కృష్ణుడు పుట్టింది మానవుల కోసమే అంట. అది వాళ్ళు చెప్పింది అర్థం చేసుకొని బతకడమే మానవ ధర్మం. దానికి మనిషి కూడా అంటారు. ఇట్లా అది తెలియకుండా ఇది తెలియకుండా ఇచ్చకాయ పచ్చకాయ చేసి ఏదేదో మాట్లాడి నేను సినిమాలు తీస్తా, మీ వచ్చిన పైసల మీద అన్నీ ఊగులాడుకుంటా, నేను మీరు చూసిన వాళ్ళకు మీ ధర్మం మీద ఇంకా మీ దేవుళ్ళ మీద అడ్డం వచ్చిన వాగుడు వాగుతా కుక్కలాగంటే కుక్కల్ని కొట్టినట్లు కొడతారు. మంచిగా చేయాలి. ఏంది దేవుళ్ళ సినిమాలు నీకు కూడా పుణ్యం వస్తుంది తెలుసా నీకు? నీ కాని పనులు అయితే ఇట్లా నాస్తికత్వం మొత్తం సంకనాకపోతుంది. కుక్క అరిసినట్ల మా దేవుళ్ళ గురించి కానీ అరిసినావు అనుకో, కుక్కని కొట్టినట్లే కొడతారు ఎడన్నా కనిపిస్తే. అర్థమైంది? ఆర్జీవి నీకే చెప్తున్నా, మా దేవుళ్ళ పేరుకి రావద్దు, మా పేరుకి రావద్దు, మా ధర్మం గురించి ఏం మాట్లాడొద్దు. నువ్వు తీసే సినిమాలు కూడా మా ధర్మంలో ఉన్న మా హిందువులు ఎంతోమంది చూస్తారు. మళ్ళీ వాళ్ళకి చెప్పవు ఈ సినిమా హిందువులకు కాదు అని పెట్టవు. మళ్ళీ మేము పెట్టింది తినుకుంటా, మేము పెట్టిన దాని మీద బలుసుకుంటా బలిసిన మాటలు మాట్లాడతావా? నాటకాలు తెంగొద్దు. నువ్వు దేవుళ్ళని నమ్మకపోతే మేమేం చేయాలి? దయాలను నమ్ముకో, దయాల పూజ చేసుకోపోయి ఆడ బట్టలు ఇప్పుకొని మంచిగా మాట్లాడాలి. అందుకే మాకు కూడా ఈ మాటలు వస్తాయి. నువ్వు మంచిగా మాట్లాడితే మాకెందుకు వస్తాయి గలీజ్ మాటలు? అంతేనా లేదా? ఆర్జీవీకి చెప్తున్నా నేను. మంచిగా అయిను. ఒకవేళ ఈ వీడియో చూసిన వాళ్ళందరూ పంపించండి, వానికి పోయేదాకా పంపించండి. నాటకాలు ఎక్కువ తెంగుతుండు భారతదేశంలో వండుకుంటా.